అందరికీ నమస్కారం. ఎప్పుడైనా గమనించారా? మనం విజయం సాధించినప్పుడు ఆనందమొస్తుంది, కాని దాని వెనకే తెలియని ఒక ఒత్తిడి కూడా వస్తుంది. ఈరోజు మనం ఆ కనిపించని భారం గురించే మాట్లాడుకుందాం. ఒక్కసారి ఆలోచించండి. మీరు చాలా ఇష్టపడి ఒక కొత్త వస్తువు కొనుక్కున్నారనుకోండి. అది మీకు సంతోషాన్నిస్తుందా? లేకపోతే ఏంటి సంగతులు, ట్రీట్ ఎప్పుడు అని అడిగే స్నేహితుల రూపంలో కొత్త టెన్షన్ను తెచ్చిపెడుతుందా? రండి, ఈరోజు మనం ఈ విషయం గురించే కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. సరే, మనలో చాలామంది ఫీలయ్యే ఈ వింతైన ప్రెషర్ ఉంది కదా, దానికి ముందుగా ఒక పేరు పెడదాం. అసలదెందుకొస్తుందో, దాని వెనక ఏముందో సింపుల్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సోషల్ డెట్ అంటే సామాజిక రుణం. అదేంటో తెలుసా? ఇది మనం బ్యాంకులో తీసుకునే అప్పులాంటిది కాదు, కానీ మనసు మీద అంతకన్నా ఎక్కువ భారాన్ని మోపుతుంది. సింపుల్గా చెప్పాలంటే, మన లైఫ్ స్టైల్ చూసి మన చుట్టూ ఉన్నవాళ్లు మన మీద పెట్టుకునే అంచనాలే ఈ సామాజిక రుణమన్నమాట. ఒక చిన్న ఉదాహరణ చూద్దామా? మీరు ఒక మంచి కొత్త ఫోన్ కొన్నారనుకోండి, వెంటనే ఫ్రెండ్స్ అరే ట్రీట్ ఎప్పుడురా అనడం స్టార్ట్ చేస్తారు. బంధువులు మనల్ని చూసే చూపులో ఏదో తేడా కనిపిస్తుంది. అంటే ఏంటి? మన సంతోషం కోసం కొన్న వస్తువే మనకు తెలియకుండానే ఒక రకమైన టెన్షన్ క్రియేట్ చేస్తుంది. మరి సక్సెస్ వచ్చినప్పుడు మన ఆలోచనలు ఎలా ఉండాలి? దీనికి రెండు దారులున్నాయన్నమాట. ఒకటి పాత పద్ధతి, రెండోది మనకు ప్రశాంతతని ఇచ్చే కొత్త దారి. అవేంటో ఇప్పుడు చూసేద్దాం. పాత పద్ధతిలో ఆలోచించేవాళ్లు సక్సెస్ని ఎంత చూపిస్తే అంత గౌరవం అనుకుంటారు. కాని కొత్త ఆలోచన ఏంటంటే, మనం ఎంత చూపిస్తే అంత ప్రెషర్ మన వైపు వస్తుంది. అంటే అప్పు అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు, ఈ మనుషుల అంచనాల వల్ల వచ్చే ఒత్తిడి కూడా ఒక రకమైన రుణమే. ఈ రెండింటిలో ఏ దారి మనకి ఎక్కువ శాంతినిస్తోందని అనిపిస్తోంది? పెద్ద పెద్ద విషయాలు కూడా చిన్న చిన్న కథల రూపంలో చెప్తే చాలా ఈజీగా అర్థమవుతాయి కదా. ఇప్పుడు మనం అలాంటి కొన్ని సింపుల్ కథలను చూద్దాం. ఓకే, ఇప్పుడు ఇద్దరు స్టూడెంట్స్ కథ చూద్దాం. రాహుల్, ఆశ. రాహుల్ చాలా సింపుల్గా ఉండేవాడు. ఎవరితోనూ ఎక్కువగా తన గురించి చెప్పుకునేవాడు కాదు. అందుకే అతని చదువు హాయిగా ప్రశాంతంగా సాగిపోయేది. మరోవైపు ఆశ తన కొత్త ఫోన్, కాస్ట్లీ డ్రెస్సులతో అందరి అటెన్షన్ తన వైపు తిప్పుకునేది. దానివల్ల ఏమైంది? ఫ్రెండ్స్ నుంచి ట్రీట్స్ అని, హెల్ప్ చేయమని ఇలా ప్రెషర్ పెరిగిపోయింది. చూసారా? రాహుల్ తన ప్రశాంతతను కాపాడుకుంటే ఆశ తన ప్రదర్శనతో ఒత్తిడిని కొని తెచ్చుకుంది. ఇది మన ఆఫీసుల్లో కూడా చూస్తూనే ఉంటాం కదా. అరవింద్ అనే అతను తన జీతం కన్నా తక్కువ ఖర్చుతో చాలా సింపుల్గా బ్రతికేవాడు. అందుకే అతనికి ఈ సోషల్ డెట్, జెలసీ లాంటి తలనొప్పులే లేవు. కాని మనోజ్ తన కొత్త కారు, గ్యాడ్జెట్స్తో అందరి దృష్టిలో పడతాడు. దాని ఫలితంగా బంధువులు, స్నేహితుల నుండి అంచనాల భారం పెరిగిపోయింది. తెలియకుండానే మనోజ్ ఒక కనిపించని భారాన్ని మోస్తున్నాడు. ఇక బిజినెస్ వరల్డ్కి వస్తే, ఇక్కడ రమేష్, సురేష్ అనే ఇద్దరు వ్యాపారవేత్తలున్నారు. రమేష్ తన సక్సెస్ గురించి ఎవ్వరికీ చెప్పకుండా తన డబ్బు, సమయం మీద పూర్తి కంట్రోల్లో ఉన్నాడు. కాని సురేష్ తన విజయాన్ని అందరికీ తెలిసేలా చేసి వేరే వాళ్ల అంచనాలకు బందీ అయిపోయాడు. ఇప్పుడు సురేష్ జీవితాన్ని తన డబ్బు కాదు, ఇతరుల అంచనాలే కంట్రోల్ చేస్తున్నాయి. కొన్నిసార్లు ఈ సామాజిక రుణమనేది కేవలం ఒత్తిడితో ఆగిపోదు, మన జీవితాలనే తలక్రిందులు చేయగలదు. ఇప్పుడు మనం అలాంటి కొన్ని హెచ్చరికలాంటి కథలను చూద్దాం. జాగ్రత్తగా వినండి. ఫ్రాంక్ లూకాస్ అని ఒక ఆయన ఉండేవారు. ఆయన రహస్యంగా చాలా డబ్బు సంపాదించారు, కాని బయటకు మాత్రం చాలా సాధారణంగా జీవించేవారు. అందుకే ఎవ్వరూ అతన్ని పట్టించుకోలేదు, ఎలాంటి సమస్య రాలేదు. కాని ఒకే ఒక్కరోజు అతను ఒక పార్టీకి చాలా కాస్ట్లీ ఫర్ కోట్ వేసుకుని వెళ్లాడు. ఆ ఒక్క క్షణంలో అతని జీవితం మొత్తం మారిపోయింది. అందరి కళ్ళు అతనిమీదే పడ్డాయి. అతని సంపద గురించి అందరికీ తెలిసిపోయింది. ఆ ఒక్క ప్రదర్శన అతని లైఫ్ని పూర్తిగా మార్చేసింది. అతని ప్రైవసీ పోయింది, పోలీసుల దృష్టి అతనిమీద పడింది, చివరికి అతని స్వేచ్ఛే లేకుండా పోయింది. చూశారా? సంపదను ప్రదర్శించడమనేది ఎంత ప్రమాదకరమైన సామాజిక రుణాన్ని సృష్టిస్తుందో. మనలో ఎంతమందికి లాటరీ తగలాలని ఉండడు చెప్పండి? కాని నిజంగా లాటరీ గెలిచిన తర్వాత జీవితం ఆనందంగా ఉంటుందా? ఇప్పుడు ఆ కథ ఏంటో చూద్దాం. లాటరీలో కోట్లు గెలిచిన ఆనందం ఎక్కువసేపు ఉండదన్నమాట. వెంటనే ఫ్రెండ్స్, రిలేటివ్స్, చివరికి అస్సలు పరిచయం లేనివాళ్లు కూడా వాటా కోసం వచ్చేస్తారు. ఈ సామాజిక ఒత్తిడి వల్ల వాళ్ల డబ్బు మాత్రమే కాదు, ప్రశాంతత, మంచి సంబంధాలు కూడా దూరమైపోతాయి.
ఓకే, ఇప్పటిదాకా మనం సమస్య గురించి అది ఎంత పెద్దదో తెలుసుకున్నాం. ఇప్పుడు పరిష్కారం వైపు వెళదాం. మన జీవితంలో ప్రశాంతతను ఎలా కాపాడుకోవాలో చూద్దాం. ఇది ఒక మ్యాజిక్ క్వెశ్చన్ లాంటిది. మీరు ఏ పని చేసే ముందైనా, ఏ నిర్ణయం తీసుకునే ముందైనా మిమ్మల్ని మీరు ఈ ఒక్క ప్రశ్న వేసుకోండి. ఈ పని నాకు శాంతినిస్తుందా లేక టెన్షన్ను పెంచుతుందా? మీ లోపల్నుంచి వచ్చే సమాధానమే మీకు సరైన దారి చూపిస్తుంది. దుర్గాగారు చెప్పిన ఈ మాట ఒక్కసారి మనస్సు పెట్టి వినండి. అన్ని అప్పులు డబ్బుకు సంబంధించినవి కావు. కొన్ని అప్పులు మనుషుల నుండి వస్తాయి. ఎంత నిజం కదా? ప్రతిరోజు ఉదయాన్నే మీ మనసులో ఈ ఒక్క మాట అనుకోండి, నేను ప్రదర్శన కంటే శాంతిని ఎంచుకుంటాను. ఇది మిమ్మల్ని సరైన దారిలో నడిపిస్తుంది. గుర్తుంచుకోండి మిత్రులారా, రోజూ చిన్నగా నేర్చుకోవడం ఒకరోజు పెద్ద విజయాన్ని అందిస్తుంది. ధన్యవాదాలు.